రేస్లో టాలీవుడ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అంతవరకు ఓకే. ఇక అసలు రేసు పాన్ వరల్డ్ ప్లాట్ఫామ్లోనే జరగబోతోంది. అయితే పాన్ వరల్డ్ మార్కెట్లోకి చాలా మంది దర్శకులు ఎంటర్ అవుతున్నారు. కానీ పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టడంలో రాజమౌళి వెనకబడుతున్నాడు. ఎందుకు? టేక్ ఏ లుక్. ప్రాజెక్ట్ కి ఇండియా నుంచి వరల్డ్ ప్లాట్ఫామ్ లోకి రానున్న మొదటి పాన్ వరల్డ్ మూవీనా? నాగశ్వినే పాన్ వరల్డ్ మార్కెట్ డోర్ ని ముందుగా తెరుస్తూ హిస్టరీ క్రియేట్ చేస్తాడా? ఈ డౌట్లకి ఆన్సర్ కూడా డౌట్ గానే వస్తోంది. నిజానికి పాన్ ఇండియా ట్రెండ్ కొత్త కాకుండా బౌండరీస్ బాక్స్ బద్దలయ్యేలా చేసింది మాత్రం రాజమౌళినే. బాహుబలి RRR తో ఓ కొత్త శకం షురూ చేశాడు. అలాంటి తను పాన్ వరల్డ్ ప్లానింగ్ లో ఉన్నా కానీ ఆ క్రెడిట్ మాత్రం దక్కడం కష్టమే అంటున్నారు. RRR తో ఆల్రెడీ గ్లోబల్ గా జక్కన్న పేరు మారుమోగింది. తర్వాత మహేష్ తో తీసే మూవీ ఎలాగో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అలా తనకి ఆ క్రెడిట్ కూడా దక్కుతుందన్నారు. కానీ ఆ సినిమా వచ్చేలోపు అరడజన్ పాన్ వరల్డ్ మూవీస్ రాబోతున్నాయి. సో పాన్ వరల్డ్ మార్కెట్ గేట్ ని ముందుగా తెరిచేది మాత్రం రాజమౌళి కాదని తేలింది. ఇక ప్రాజెక్ట్ కి సంక్రాంతి లేదంటే సమ్మర్ కి రావడం ఫైనల్ అయింది. సో పాన్ వరల్డ్ ప్రాజెక్టుల్లో ఫస్ట్ వచ్చేది ఇది. సలార్ పాన్ ఇండియా మూవీ మాత్రమే అంటున్నారు. ఇక హిందీ మూవీ వార్ 2 పాన్ వరల్డ్ మూవీ అనేస్తున్నారు. దానికంటే ముందు పాన్ వరల్డ్ మూవీగా టైగర్ వర్సెస్ పఠాన్ రాబోతోంది. టైగర్ వర్సెస్ పఠాన్ వచ్చే ఏడాది ఈద్ కి ప్లాన్ చేశారు కానీ ముందే రావచ్చట. ఆ తర్వాత వార్ 2 వస్తుంది. ఆ తర్వాత సీన్ లో ఉండేది మాత్రం సూపర్ స్టార్ రజనీకాంతే. జైలర్ మూవీతో దండెత్తనున్న రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. అమెరికాలో సెటిల్ అయిన రష్యన్ మాఫియా బ్యాచ్ బ్యాక్ డ్రాప్ లో గ్రాండ్ గా సినిమా ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. లియో తర్వాతే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట. రాజమౌళి వల్లే PS1, 2 అంటూ తన డ్రీమ్ ని నిజం చేసుకున్న మణిరత్నం ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కి తన ఫోకస్ ని షిఫ్ట్ చేశాడు. కమల్ తో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. అది వచ్చే ఏడాది దీపావళికి వస్తుందట. సో రాజమౌళి మూవీ వచ్చే ఏడాది మొదలైన 2025 వరకు వచ్చే ఛాన్స్ లేదు. ఈలోపు అరడజన్కి పైనే సినిమాలు పాన్ వరల్డ్ మూవీస్ గా రావటం కన్ఫర్మ్ అయింది. ఎవరు హిట్ కొడితే పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టిన రికార్డు వాళ్ల వశమయ్యే ఛాన్స్ ఉంది.